చేసుకుని నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసి నెల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకోలేను. ఎలా చేసిందని ప్రార్థన 3 సార్లు ఏమంటుందంటే నీ సేవకురాలినైనా నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అన్నకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో తను యథార్థంగా ఉంది. ఎప్పుడు కూడా తన ప్రతి అవసరతకి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలోంచి తను అన్ని అవసరతలు పొందుకోవడం తనకు అలవాటుగా ఉంది. కాబట్టి తన ప్రార్థన ఏమని చెప్తుందంటే నీ సేవకురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకో. మనకు అలాంటి సాక్ష్యం ఉంటుందండి. ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మనకు కావాల్సిన అన్నిటి వరకు. కానీ మనకు కూడా ఒక యోగ్యత ఉండాలి ప్రార్థన చేసి పొందుకోవడానికి. ప్రార్థన ఉంటే చేసేస్తే దేవుడు అవసరం తీర్చేస్తాడు, ఎంత ఎక్కువ ప్రార్థన చేసేస్తే అంత అవసరం తీరిపోతాయి అనుకోవడానికి లేదు. మనం ప్రార్థన చేయాలంటే దేవుని దగ్గర మనం ఎలా ఉన్నాం, మన హృదయ స్థితి ఎలా ఉంది, మనకి దేవుడికి ఎలాంటి సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని బట్టి దేవుడిని మనం అడగగలుగుతాం. నాకు మీకు సంబంధం ఉంది కాబట్టి నేను నన్ను ఏమన్నా అడగచ్చు. అమ్మగారు మీరు రండి, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర కూర్చోండి, మా ఇంటికి భోజనానికి రండి. అది ఎప్పుడు ఆ యాక్సెస్ ఎప్పుడు వస్తుంది? మీకు నాకు సంబంధాన్ని బట్టి. అప్పుడు నేనేమంటానంటే వస్తానమ్మా ఇవాళ కాకపోతే రేపు వస్తాను, ఇప్పుడే వస్తాను అని చెప్తాను. ఇక్కడ అన్న కూడా ఏం చెప్తుందంటే నీ సేవకురాలు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను ఇస్తే ఆయన అతని మీద ఎప్పుడు కూడా క్షౌరపు కత్తిని రానివ్వకుండా నీ వరకు నేను పెంచుతానని చెప్పి వాగ్దానం చేసుకుంటాను. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన, ప్రీతికరమైన ప్రార్థన మనం నేర్చుకున్నప్పుడు మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మనకన్నిటిని దేవుడు చూపిస్తాడు. వ్యర్థంగా ఉచ్చరించి ఏదేదో అడిగేస్తూ ఉంటాం, ఏదో పొందుకోవాలనుకుంటాం. కానీ అడగకుండానే నువ్వు నిజంగా దేవుడికి ఇష్టరాలుగా దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వ్యక్తి అయితే, దేవుడికి నీకున్న సంబంధం చాలా పటిష్టంగా ఉన్నట్లయితే నువ్వు అడగకుండానే కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీ ఇంకా హృదయంలో నీకు ఆ తలం పుట్టక ముందు, నీకు ఆలోచన రాకముందే దేవుడు నీ సమస్తాన్ని ఏమినా దేవుడు. కాబట్టి దేవుడికి ఎక్కువ సహవాసం కలిగి ఉండడానికి మరి ఎలా సహవాసం కలిగి ఉంటాం అంటే నిత్యము ప్రార్థన, వాక్యం, సహవాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. వాక్యాలు మరి విన్నట్టుగా విడిచిపెట్టడం కాదు, కానీ ప్రతి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. ఏదైనా విన్న వాక్యాన్ని గతించిన వాక్యాన్ని అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఎలా మన విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఈవేళ విన్నాం అనుకోండి వాక్యం, ఈ వాక్యంలో దేవుడు నాతో ఈ రోజు ఏం మాట్లాడాడు, ఇందులో సత్యం ఏంటి, ఆ వాక్యం ఏంటి అన్నది మన హృదయంలో చక్కగా భద్రపరచుకుంటే ఆ వాక్యాన్ని మళ్ళీ ఒక వాక్యం వినే వరకు దాన్ని పాటిస్తే, దాంట్లో నడుచుకుంటే నీ విశ్వాసం కొంచెం పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక వాక్యం దేవుడు ఇస్తాడు. దినదినము రోజు మనకు ఆహారం దేవుడు ఎలా ఇస్తున్నాడో అగ్ని ఆహారం కూడా అనేక మంది దైవ సేవకుల ద్వారా, మన సంఘంలో మన దైవ సేవకుల ద్వారా అనేక రకాల చోట్లకి మనం వెళ్ళినప్పుడు మనం ఆ వాక్యం వింటానే ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని విడిపరచుకోవాలి. దేవుడికి ఎక్కువ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి, అలవాటు చేసుకోవాలి. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యమే నిన్ను ఆదరిస్తుంది, వాక్యమే నిన్ను దీవిస్తుంది. ఈ వాక్యం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ సంబంధాన్ని మనం కలిగి ఉంటాం దేవుడితో. అప్పుడు మనం చేసే ప్రార్థనలు మన వాళ్ళు దేవుడికి అంగీకారం ఉంటుందంటే వాక్యం విన్నట్టుగా ఆ వారం అంతా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదో కొంచెంగా ప్రాక్టీస్ చేయడానికి మనం ప్రయాసపడాలి. తర్వాత మళ్ళీ ఇంకొక వాక్యం వింటాం, అందులో ఉన్న సత్యాన్ని మళ్ళీ ఆ వారం అంతా మనం ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి ఎప్పుడో చెప్పి ఎప్పుడో ఇలా బయటకు తీస్తే ఏం చదవాలో కూడా మనకి తెలియదు. ఎప్పుడు ఏ పాస్టర్ గారు ఏం చెప్పారో కూడా మనకి గుర్తుకు రాదు. కానీ ఇలా ప్రాక్టీస్ చేస్తాం అనుకో, నీ వాక్యాన్ని నీ హృదయం రెండుగా కూడా నీ వాక్యాన్ని భద్రపరచుకోగలుగుతావు. అది నీతో ఉంటుంది, నేను నడిపిస్తుంది. దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి దేవుడు సమీపంగా ఉంటాం. అప్పుడు అడగకుండానే నీ ప్రతి అవసరంతో దేవుడు తీరుస్తాడు. అప్పుడు మనం అనొచ్చు, దేవా నీ సేవకురాలే నన్ను జ్ఞాపకం చేసుకో, అవసరం ఇలా ఉంది నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నేను జ్ఞాపకం చేసుకొని నేను దీవించి నీ అవసరం దేవుడు తీరుస్తాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించినాక ఎవరైనా చదివినారో పాట పాడతాను, చదివించాలి.